ఇథనాల్ 20 పెట్రోల్ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ పెట్రోల్ని వాడటం కారణంగా కార్లు, బైకులు చెడిపోతున్నాయి అనేది కొంతమంది రిపోర్ట్. దాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు ఖండిస్తూ ఉన్నారు. ఏ ఒక్క వెహికల్ చెడిపోయినా నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాకపోతే దీని మీద కొన్ని ప్రయోగాలు చేశాము, ఒక 5 కిలోమీటర్లు మైలేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నాం. 5% జనరల్ పెట్రోల్కి వచ్చేటువంటి మైలేజ్ కంటే కూడా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడినందువల్ల తగ్గుతుంది, ఇంతకు మించి వాహనాలకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెబుతున్నారు. కానీ ఏఆర్ఐ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే గ్యాస్ కట్లు, రబ్బర్ సీల్స్ ఇవి దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ గడ్కరీ గారు మాత్రం అది ఒప్పుకోవట్లేదు. సరే, ఇప్పుడు తాజాగా ఏం చెప్తున్నారంటే ఆయన ఇదేదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పని కాదు, 2001 నుంచి ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇథనాల్ని కలపడం ప్రారంభించాము పెట్రోల్లో, సక్సెస్ అయింది. కాబట్టి E20కి తీసుకొచ్చాము, అంతకుముందు E10 ఉండేది, ఇప్పుడు E20కి తీసుకొచ్చాము అని చెప్పి చెప్తున్నారు. ఆ కారణం చేత 1,95,000 కోట్ల రూపాయల విదేశీ నిల్వలని పెంచగలిగాము. విదేశీ నిల్వలు ఇప్పుడు పెరిగాయి, అది కేవలం E20 పెట్రోల్ వాడటం కారణంగా అని చెప్పి ఒక లెక్క ఆయన చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా భారత సంపద, భారతదేశం సంపాదించినటువంటి సంపద, నిల్వ చేసుకున్నటువంటి సంపద, విదేశీ మార్పు ద్రవ్యాన్ని నిల్వ చేసుకోగలిగామని అంటే బ్లెండెడ్ పెట్రోల్ కారణంగానే అని చెప్తున్నారు. అంతేకాదు వాతావరణానికి సంబంధించి దాదాపు 952 లక్షల టన్నుల